మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. మరి ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి సిద్ధపడుతున్న మన భారతీయులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మనము వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మా భారతదేశానికి స్వాతంత్రమును మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. భారతదేశం పట్ల మీకున్న ప్రణాళికకై మీకు వందనాలు. దాన్ని మేము ఈరోజు తెలుసుకొని పోచుండగా మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అసలు భారతదేశం గురించి బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది? అసలు దేవునికి భారతదేశం గురించి ఆయనకి ఏమన్నా ప్రాముఖ్యత లేకపోతే ప్రాధాన్యత ఉన్నదంటారా? బ్యూటిఫుల్ ఆన్సర్ అయితే గాడ్ లవ్స్ ఇండియా. అవునండి. ఇంకా దానికి అనుమానం లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా దేశాల గురించి వారి పేర్లు ఒకసారి కూడా మెన్షన్ చేయబడలేదు, కానీ భారతదేశం అయితే 2 సార్లు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మరియు ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయంలో ఇండియా అని పిలువబడుతుంది. ఒకసారి మీరు చదువుతారా? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆమేన్. సో ఇండియా ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఇండియా మెన్షన్ చేయబడింది ఈ పరిశుద్ధ గ్రంథంలో. అంటే ఈ సీక్రెట్ స్పేస్లో భారతదేశం, హిందూ దేశం గురించి దేవుడు ఇచ్చారంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మాది పారసికులు, మీడ్స్ అండ్ పర్షియన్స్, ఇవి యాక్చువల్లీ 2 రాజ్యాల కలయిక. ఈ 2 రాజ్యాలు కలిసి ఆ టైంలో భూగోళంలో చాలా పెద్ద భాగాన్ని పరిపాలన చేశారు. అందుకే హిందూ దేశం మొదలుకొని ఇథియోపియా వరకు, కూషు దేశం వరకు ఇంత పెద్ద ఏరియా వారు పరిపాలన చేశారు. తర్వాత మాది పారసికుల రాజ్యం తర్వాత మనం ప్రవచనంలో మనం చూడొచ్చు గ్రీకులు పరిపాలన చేసినప్పుడు అలెగ్జాండర్ మహాచక్రవర్తి భారతదేశానికి కూడా వచ్చాడని మనకి రికార్డ్స్ ఉన్నవి. అంటే ఎప్పుడు కూడా భారతదేశము పట్ల ప్రపంచ దేశముల ప్రజలు ఒక విధమైన మక్కువ చూపించడం మనం చూస్తున్నాం. ఇండియా వాజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫర్ పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్. మనం ప్రత్యేకంగా ఇండియా అనగానే తాజ్మహల్ అని చాలామంది అంటారు. ఇట్స్ ట్రూ. మన భారతదేశము అంటే అంత గొప్ప దేశం కాకపోయినప్పటికీ మన భారతదేశానికి ఈ భూగోళంలో, ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానము మనం చూస్తున్నాం. భారతదేశం నుండి చాలా తెలివైన వారు రావడము మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప వ్యక్తులు. బైబిల్లో అసలు భారతదేశానికి క్రైస్తత్వము ఎలాగొచ్చింది? ఎందుకంటే మన భారతదేశము ఆసియా ఖండంలో ఉన్నది. ఈ బైబిల్లో జరిగిన ఈ సంఘటనలు యెరూషలేం అని, లేకపోతే బెత్లెహేం అని, సమరయ, ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే కదండి. మన ఖండంలో, మన ప్రక్కనే ఇవన్నీ జరిగినవి. యాక్చువల్లీ భారతదేశానికి క్రైస్తత్వము, యేసుక్రీస్తు గూర్చిన ఈ సువార్త ఎప్పుడొచ్చిందో తెలుసండి. మనము ఈ రోజున రోమ్ ఒక క్రిస్టియన్ సెంటర్ అని మనం పిలుస్తున్నాం. ఒక క్రిస్టియన్ సెంటర్గా రోమ్ ఇటలీ దేశానికి రాజధాని. క్రైస్తత్వము, ఈ సువార్త ఇటలీ దేశానికి ఎప్పుడు వెళ్ళిందో అదే టైంలో ఇండియా కూడా వచ్చిందండి.
ప్రైజ్ గాడ్. అంటే దేవుడు భారతీయులను ప్రేమిస్తున్నారు. ఎందుకంటే భారతీయుల యొక్క హృదయము ఎప్పుడు దేవుని విషయాల వైపు ఉండటం మనం చూస్తున్నాం. ఇండియా ఈజ్ ఎ రిలీజియస్ కంట్రీ. అవునండి, మన భారతదేశంలో నిజంగా ఎన్నో మతాలు మనం చూస్తున్నాం. భారతదేశాన్ని ఇండియా ఈజ్ కాల్డ్ ఎ క్రేడిల్ ఫార్ రిలీజన్స్. అంటే ఎన్నో మతాలు కలిగిన భారతదేశము, ఎన్నో మతాలు ఇక్కడ పుట్టినవి, ప్రారంభమైనవి. అవునండి. అంత మాత్రమే కాదు, వేరే చోట నుండి వచ్చిన మతాలు కూడా భారతదేశంలో చక్కగా ఒక ఉయ్యల తొట్టులాగా ఈ ఆత్మీయ విషయాలకి భారతదేశం ఉండటం మనం చూస్తున్నాం. ఇండియన్స్ ఆర్ రిలీజియస్ పీపుల్. అందుకు దేవుడు భారతీయుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, ప్రేమ దేవుడు కలిగి ఉన్నారని మనం చెప్పడానికి ఏ సందేహం లేదు. అవునండి. భారతదేశానికి, ఐగుప్తు దేశానికి మనం కనెక్షన్ చూస్తే హిస్టరీ మనకు తెలియజేస్తుంది. ఈజిప్ట్ నుండి ప్రతి సంవత్సరం ఒక 100 ఓడల కంటే ఎక్కువ వచ్చేవంటండి. ఓకే. ఫ్రమ్ ఈజిప్ట్ టు సౌత్. మన భారతదేశానికి. అందుకే మన భారతదేశంలో చెన్నై, కాల్కటా, ముంబై, ఇవి సీపోర్ట్స్ మనకున్నవి. చాలా ప్రాముఖ్యమైన సీపోర్ట్స్. మనము ముంబై మనకు దగ్గరలో ఉంది. ముంబై మనం వెళ్తే అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అని ఉన్నది. ఎందుకంటే వేరే దేశాల నుండి ప్రజలు ఓడల ద్వారా వచ్చి ముంబై ద్వారా భారతదేశంలో ప్రవేశించేవారు. క్రైస్తత్వము భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే, ఎవరి ద్వారా వచ్చిందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనకు 12 మంది శిష్యులు. కానీ ఒక శిష్యుడు, చాలా ప్రాముఖ్యమైన శిష్యుడు, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రారంభంలో కొంచెం అనుమానించాడు. ఏం పేరండి ఆయన పేరు? థామస్. యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు. ఆయన పునరుద్ధానాన్ని అనుమానించాడు. నేను ఆయన గాయముల్లో చేయి పెడితేనే కానీ నేను నమ్మనని కూడా అన్నాడు. అందుకు తోమా యొక్క అనుమానం వలన కన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేసింది. తోమాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా గాయాల్లో నువ్వు చేయి పెట్టు చూడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అప్పుడు ఆయన సంపూర్ణంగా నమ్మాడు. ఆ తోమా మన భారతదేశానికి వచ్చాడు. అవునండి, మన భారతదేశానికి వచ్చాడు. నిజంగా భారతదేశము కొన్ని స్టేట్స్ కలయిక మాత్రమే కాదు, మన భారతదేశము అనేక రాష్ట్రాలకి కలయిక. కొంతమంది అంటారు ఇండియన్ సబ్ కాంటినెంట్, ఒక పెద్ద దేశం మందే. వి ప్రైజ్ గాడ్. తోమా ఎలా వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? సరిగ్గా తోమా ఆ ఓడలు ప్రతి సంవత్సరం ఒక 100 ఓడలు ఐగుప్తు నుండి వచ్చేవి భారతదేశానికి. ఎందుకు? వ్యాపార సంబంధంగా. ఎందుకంటే మన భారతదేశంలో స్పైసెస్ చాలా ప్రాముఖ్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక అత్తరుతో పూసిందే మగ్దలేని మరియా, జటమాంసి, ఆ అలబాస్టర్, అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసండి? ఒక చెట్టు నుండి తయారు చేస్తున్నారు, ఒక హర్బ్. అది హిమాలయలోనే ఉంటుందంటండి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆయింట్మెంట్. ఆ అత్తరు జటమాంసి ఆమె పూసి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గౌరవించింది, అభిషేకించింది. అది భారతదేశం. సో ఈ స్పైసెస్ తీసుకెళ్ళటానికి సంవత్సరానికి ఒక 100 ఓడలు ఐగుప్తు నుండి వచ్చేవి. సొలొమోన్ రాజు కాలంలో కూడా ఆ స్పైసెస్, తర్వాత మన భారతదేశం నుండి నెమలులు కూడా తీసుకుని వెళ్ళేవారు. సొలొమోన్ రాజు నిర్మించిన
చక్కగా ఆ యెరూషలేములో అంత బాగుండాలని, సుందరంగా ఉండాలని సొలొమోను రాజు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో తోమ ఆ ఓడల్లో భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, మీరు ఈ సువార్తను యూదయ, సమరయ, సమరయ, తర్వాత ఈ భూదిగంతం. బూదిగంతముల వరకు సువార్త అందించాలన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తోమ భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కేరళ వచ్చాడు. కేరళ వచ్చి అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఆ కేరళలో ఉన్న ఆ టైంలో ఉన్న ఆ రాజులు తోమాకు చక్కగా చేయూతనిచ్చారు, సహాయం చేశారు, అంగీకరించారు. ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి విన్నారు, సంతోషించారు, అంగీకరించారు. అందుకే కేరళలో చాలామంది క్రైస్తవులు మనం చూస్తున్నాం. అలాగే తోమ అటు తర్వాత ఇప్పుడు మనం తమిళనాడు ఆ చెన్నై ప్రాంతంలో కూడా సువార్తను అందించాడు. ఇంకా మనం హిస్టారికల్ రికార్డ్స్ చూస్తే ఇప్పుడు తోమ చైనా వరకు కూడా వెళ్ళి సువార్తను అందించారని కూడా మనకు తెలుస్తుంది. అటు తర్వాత చైనా నుండి ఆయన తిరిగి వచ్చిన తర్వాత చెన్నైలో తోమ అక్కడ హత్య చేయబడటం, తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు అర్పించటం, అక్కడ తోమ ఒక కొండ కూడా ఉండటం మనం ఇప్పుడు చూస్తున్నాం. ద మౌంట్ ఆఫ్ థామస్ అని చెన్నైలో మనం చూస్తున్నాం. తోమ భారతదేశానికి వచ్చాడు, సువార్తను అందించాడు. నిజంగా తోమా ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను పొందినవారు మంచి బలమైన క్రైస్తవులుగా ఉన్నారు. ఎట్లాగా మనకు తెలుస్తుందంటే కొన్ని రికార్డ్స్, ప్యూర్ క్రిస్టియానిటీ, పవిత్రమైన క్రైస్తత్వమును తోమా తీసుకొచ్చాడు. ఆ సువార్త విన్న ఆ క్రైస్తవులు పవిత్రమైన క్రైస్తత్వమును వారు పాటించడము మన భారతదేశంలో ఉన్నది. తర్వాత ఏం జరిగింది? ఆ యూరప్లో, రోమ్లో, ఆ ప్రాంతాల్లో క్రైస్తత్వము నెమ్మదిగా కొంచెం అపవిత్రత అయిపోయింది. దీనిని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 7 ముద్రలు మనకు కనపడుతున్నాయి. ఆ మొదటి ముద్రను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ముద్ర విప్పినప్పుడు ఇదిగో ఒక తెల్లని గుర్రమని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం తెలియజేస్తుంది. తెల్లని గుర్రం అంటే క్రైస్తత్వం యొక్క పవిత్రతను గురించి మనకు తెలియజేస్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఏ రంగులో ఉందా గుర్రం? ఎర్రని గుర్రం. ఎర్రని గుర్రము అంటే పవిత్రంగా ఉన్న క్రైస్తత్వము హింసకు గురైంది. ఇది మనకి హిస్టారిక్ రికార్డ్స్ ఉన్నవి. అటు తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ ముద్రను విప్పినప్పుడు అప్పుడు కలర్ ఏముందండి? ఆ గుర్రానికి నల్లని గుర్రము. అంటే క్రైస్తత్వము తెల్లగా పవిత్రంగా ప్రారంభమైన క్రైస్తత్వము నలుపు వచ్చేసింది. కానీ ఏంటో తెలుసండి, భారతదేశానికి వచ్చిన క్రైస్తత్వం మాత్రం పవిత్రంగా ఉంది. పవిత్రంగా అలాగా మొదటి శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు, అంటే ఇంచుమించు ఒక 1600 సంవత్సరాలు ప్యూర్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. వేరే దేశాల్లో క్రైస్తత్వము కల్మషం అయిపోయింది, అపవిత్రమైపోయింది, తప్పుడు బోధలు వచ్చేసాయి క్రైస్తత్వంలోనికి. కానీ భారతదేశంలో పవిత్రంగా ఉంది. ఒక గ్రంథకర్త ఏమంటారో తెలుసండి? మన ఇండియా గురించి రాస్తూ, భారతదేశం గురించి రాస్తూ, నోవాహు టైంలో నోవాహు ఒక ఓడను తయారు చేశాడు. ఆ ఓడలో జంతువులు, చక్కగా సాధువుగా ఉన్న జంతువులు, మంచి జంతువులు అన్నీ కూడా రెండేసి అందులోకి తీసుకెళ్లారు. దేవుని నమ్మిన ఆ 8 మంది కూడా ఆ ఓడలో ఉన్నారు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలో వారు ఎలాగైతే సేఫ్గా
ఆ పవిత్రమైన వారు భద్రపరచబడ్డారో మన భారతదేశాన్ని ఒక గ్రంథకర్త, ఒక చర్చ్ హిస్టోరియన్ ఏమంటున్నారో తెలుసండి? ఇండియా లైక్ ఎ షిప్ దట్ ప్రిజర్వ్డ్ ప్యూర్ క్రిస్టియానిటీ ఫర్ 1600 years. 1600 సంవత్సరాలు క్రైస్తత్వము వేరే చోట్ల, వేరే దేశాల్లో అపవిత్రమైపోతే ప్యూర్ క్రిస్టియానిటీ నడిచింది. వి ప్రైజ్ గాడ్. భారతీయులంగా మనందరం కూడా ఈరోజు గర్వించవచ్చు ప్రియులరా. ఎందుకంటే ఇండియా యాజ్ ఎ క్రేడిల్ ఫర్ రిలీజన్స్ ప్రిజర్వ్డ్ ద ప్యూరిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. కానీ తర్వాత ఏం జరిగిందంటే నెమ్మదిగా భారతదేశము చాలా అట్రాక్టివ్గా ఉంది వేరే దేశస్తులకు. అవునండి. ఫస్ట్ మన భారతదేశానికి ఎవరు వచ్చారో తెలుసండి? ద పోర్చుగీస్. వారు వచ్చారు 1500 కాలంలో. పోర్చుగల్ నుండి పోర్చుగీస్ వచ్చారు. వారు గోవా ఆ ప్రాంతాన్ని వారు కాలనైజ్ చేసుకున్నారు. అటు తర్వాత డెన్మార్క్ నుండి వారు వచ్చారు. వారు భారతదేశంలో కొన్ని ప్రాంతాలని వారు స్వాధీనం చేసుకున్నారు ఆ టైంలో. అటు తర్వాత వీరందరూ వెనక బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చి వారు మన భారతదేశాన్ని కాలనైజ్ చేశారు. మన బ్రిటిషర్స్ దగ్గర నుండి మనము సంపూర్ణ స్వాతంత్రాన్ని మనం పొందాం. అందుకే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారు రావడం వలన, ప్రత్యేకంగా బ్రిటిషర్స్ రావడం వలన ఏం జరిగిందో తెలుసండి? మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్, ఇవి మనకు చక్కగా ఎస్టాబ్లిష్ అయినాయి. వారు వచ్చారు, స్కూల్స్ నిర్మించారు, బ్రిడ్జెస్ కట్టారు, రోడ్లు వేశారు. ఈ విధంగా చాలా డెవలప్మెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ప్రాముఖ్యమైన ఈరోజు ఈ పవిత్రమైన క్రైస్తత్వాన్ని మన భారతదేశము కీప్ చేసింది. ఆ ఆదిమ క్రైస్తవులు, తోమా సువార్తను తీసుకొచ్చాడు కదండి. ఆ క్రైస్తవులు వారికున్న కొన్ని బోధలు ఏంటో తెలుసండి? వేరే క్రైస్తవులు, వేరే దేశాల్లో ఉన్న క్రైస్తవులు పర్గెటరీ గురించి, అంటే పరదైస్ అంటారు చూడండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇదిగో పరలోకానికి వెళ్ళకముందు మధ్యలో ఒక ప్లేస్లో ఆగాలి అనే తప్పుడు బోధ బైబిల్లో లేదు. అలాంటి తప్పుడు బోధ వేరే చోట్ల ఉన్న క్రైస్తవులు నమ్ముతూ ఉంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మరణము నిద్రని నమ్మారు. వి ప్రైజ్ గాడ్. బైబిల్ ప్రకారంగా మరణము ఒక నిద్ర, గాఢ నిద్ర. మరణించిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు వారు సమాధుల్లో నుండి మహిమ శరీరంతో లేస్తారనే చక్కటి పవిత్రమైన సత్యాన్ని వారు నమ్మారు. అటు తర్వాత భారతదేశంలో క్రైస్తత్వము అంటే దైవ సేవకులు, పాస్టర్స్ చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇతరులకి అందించటము. ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్లే ఇతరులకి బోధించాలి. కానీ ఆ 1600 వరకు ఉన్న ఆ ఆదిమ క్రైస్తవులు భారతదేశంలో వారేమి నమ్మారు తెలుసండి? దే బిలీవ్డ్ ఇన్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని యాజకులుగా చేశారు. అందుకే క్రొత్త నిబంధనలో ఇక యాజకులకు, సభ్యులకు తేడా లేదు. వి బిలీవ్ ఇన్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. కాబట్టి అందరూ కూడా ఈ బైబిల్ని చదవచ్చు, అందరూ కూడా ఈ బైబిల్ని బోధించాలి, క్రీస్తుని ఇతరులకి అందించాలి అన్న చక్కటి సత్యాన్ని వారు నమ్మేవారు. ఇంకొకటి, మూడవది, ఆ ఆదిమ క్రైస్తవులు, ఆ పవిత్రమైన క్రైస్తత్వమును కలిగిన వారు నమ్మింది ఏంటో తెలుసండి? 7వ దినాన్ని ఆరాధించడం.
ఆ క్రిస్టియన్స్ 7వ దినాన్ని ఆరాధిస్తున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? పవిత్రమైన క్రైస్తత్వము మన భారతదేశంలో భద్రపరచబడింది. కానీ సరిగ్గా 1600 కాలంలో గోవాకి వచ్చారు. ఎవరొచ్చారు? ఈ అపవిత్రమైన క్రైస్తత్వము ఎలా వచ్చిందని మీరు అడగొచ్చు. గోవాకు జెస్యూట్స్ వచ్చారు. ఓకే. వారు వచ్చినప్పుడు ఏం చేశారంటే, గోవాలో ఒక ఆర్చ్ బిషప్ మెనెసిస్ అనే ఒక ఆర్చ్ బిషప్ ఆయన వచ్చాడు. వచ్చి ఈ చక్కగా పవిత్రమైన క్రైస్తత్వం కలిగిన ఈ క్రైస్తవులను బలవంతంతో, దౌర్జన్యంతో ఇప్పుడు ఈ పవిత్రమైన క్రైస్తత్వం నుండి అపవిత్రతకు తీసుకుని వెళ్ళిపోయాడు. బలవంతం చేశాడు. ఈ రోజున కొచ్చిన్, కేరళలో కొచ్చిన్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక చోట కూనన్ క్రాస్ ఓకే. అనే ఒక స్థలం ఉన్నది. ఒక సిలువ ఉన్నది ఒక చర్చ్ దగ్గర. దానిని కూనన్ క్రాస్ అని పిలుస్తున్నారు. ఆ సిలువకున్న ప్రాధాన్యత ఏంటి? మీరు గూగుల్ చేసి చూడండి. అందులో మనకు కనపడుతుంది ఆ సిలువ దగ్గర కొంతమంది తాళ్ళు కట్టి ఆ తాళ్ళు ముట్టుకోవటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ బిషప్ మెనెసిస్ అనే ఈ క్యాథలిక్ బిషప్ బలవంతంతో వీరందరినీ కూడా అపవిత్రమైన క్రైస్తత్వానికి నడిపించినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఆ బలవంతానికి చాలామంది అంగీకరించారు. అటు తర్వాత ఆ కూనన్ క్రాస్ ఏంటో తెలుసండి? వారు గ్రహించారు, మనం మోసపోయాము, అపవిత్రమైన క్రైస్తత్వంలోనికి మనం దిగిపోయాము అని వారు తెలుసుకుని 4 లక్షల మంది, ఇది 1599 ఆ సంవత్సరంలో జరిగింది, 4 లక్షల మంది ఆ స్థలానికి చేరారు. కొచ్చిన్లో ఆ సిలువ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ సిలువను ముట్టుకుని మేము ఈ రోజు నుండి మేము పవిత్రమైన క్రైస్తత్వము, ఈ బైబిల్ క్రైస్తత్వాన్ని మేము పాటిస్తాము అని అన్నారు. కానీ 4 లక్షల మంది సిలువను ముట్టుకోలేరు కదండి. అందుకు ఏం చేశారంటే దానికి తాళ్ళు కట్టి అప్పుడు ఆ తాళ్ళు ముట్టుకుని మేము పవిత్రమైన క్రైస్తత్వంనే పాటిస్తాం, మాకు పవిత్రమైన క్రైస్తత్వమే మాకు కావాలి. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు నీ క్రైస్తత్వము ఏ విధంగా ఉన్నది? ఈ భారతదేశానికి దేవుడు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రిందటే ఈ సువార్తను మన భారతదేశానికి అందించారు. మన భారతదేశము ఈ క్రైస్తత్వాన్ని చక్కగా అంగీకరించి ఆ పవిత్రతను కాపాడిన ఈ భారతదేశంలో ఈరోజు నీ క్రైస్తత్వము పవిత్రంగా ఉందా? పరిపూర్ణంగా ఉందా? ఈరోజు మన ఇండిపెండెన్స్ డే గురించి ఆలోచిస్తున్నా, సంతోషిస్తున్నా ఈ సమయంలో మనం కూడా ఇదిగో తప్పుడు బోధల నుండి, కల్మషమైపోయిన క్రైస్తత్వము నుండి మనము విడుదల కావాలి. వాక్యమనే వెలుగులో మనం నడవాలి. పవిత్రమైన క్రైస్తత్వము మనం కలిగి ఉండాలి. మన పవిత్రమైన క్రైస్తత్వం కలిగి ఉండాలంటే ఎలాగంటే మన ప్రతి బిలీఫ్ ఎక్కడి నుండి రావాలండి? బైబిల్ నుండే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సంప్రదాయాలు కాదు, దేవుని వాక్యము. అవును, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి
సాక్ష్యమిస్తూ దేవుని యొక్క ప్రజలు జీవించాలి. ప్రకటన గ్రంథము 12:17 మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా మనకు ఉదక స్నానము అవునండి. చేయబడాలి. ఈ వాక్యం ద్వారా మన యొక్క జీవితాలు సరికావాలి. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారు. ఎందుకో తెలుసా? టు క్లెన్స్ us ఫ్రమ్ ఎవ్రీ సిన్. ప్రతి పాపము నుండి ఆయన రక్తం ద్వారా మనం కడగబట్టానికి, వాక్యం ద్వారా బలపరచబట్టానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఈరోజు పిలుస్తున్నారు. ఈ స్వతంత్ర దినం గురించి మనము సిద్ధపడుతున్న ఈ శుభ సందర్భంలో ఇండియా, మన భారతదేశము నిజంగా మన సాంప్రదాయము గొప్పది. భారతీయులంగా, దేవుని బిడ్డలంగా మనము క్రీస్తు యొక్క వెలుగును వెదజల్లుచు ఈ భారతదేశంలో మనం అందరం జీవించినట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయనా, మా హృదయాలతో మీరు మాట్లాడినందుకు వందనములు. భారతదేశంలో పవిత్రమైన క్రైస్తత్వము చాలా సంవత్సరాలు మీరు ఈ ప్యూరిటీని మెయింటైన్ చేశారు ప్రభువా. ఈ రోజును కూడా ఈ 2024వ సంవత్సరంలో కూడా మేము పవిత్రమైన క్రైస్తత్వం కలిగి ఉండినట్లు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.